గంగుతో ఈ రోజు నుంచి నేను మాట్లాడితే చూడు నీతో తెలుసుగా బదులు రాదని ఎందుకు కాల్ కట్ చేసినా నువ్వు నమ్మదు తిరిగి రావని వెళ్ళిపోతోంది ప్రాణమే కనబడ పోనీ మౌన అన్నమాట నువ్వు నమ్ముతే వేసానే బాగా కనబడవా కన్నీరై మిగిలిన కావు మళ్ళా బాధపడతారు ఇగో పోనీ అయ్యిందిగా అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు హారికా స్పందన ఫ్యామిలీస్. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి చుచ్చులు పెట్టడానికి వచ్చేసిన అనమాట. ఎందుకు ఫస్ట్ చుచ్చులు స్టార్ట్ చేసిన హారిక అలా చుచ్చులు పెడితే నేను ఒప్పుకుంటున్నా, నేను దానికి డబుల్ చుచ్చులు పెట్టాలి కదా. మరి ఇప్పుడు హారిక ఇంకా మోన ఇద్దరు కొట్టుకునేటట్టు చేస్తా. అది ఎందుకు వాళ్ళు కొట్టుకొని గంగుని ఇన్వాల్వ్ చేసి అంత ఒక చెత్త చదరం అంత పెద్ద లొల్లి చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఏందో మేము మీకు కూడా చూపిస్తా. ఆ ప్రూఫ్ హారిక ఫోన్లోనే ఉంది. ఆమె ఫోన్ ఛార్జింగ్ పెట్టింది, వాళ్ళు బయట ఉన్నారు. మీకు అందరికి ఒక ప్రూఫ్ చూపిస్తా. ఒక మనిషిది ఏమంటారు వీక్నెస్ దొరికేసింది మనకు ఒక మనిషి. ఆ మనిషి ఎవరో కాదనమాట మన గంగు. ఇక చూసుకోండి, ఇక్కడ గంగు ఒక అమ్మాయితో, ఆ అమ్మాయి ముఖం నేనే కావాలని అట్లా బ్లర్ చేసిన, ఒక అమ్మాయితో ఉన్నాడు. ఈ వీడియో మనం ఏం చేస్తాం తెలుసు కదా, మన బుర్ర ఎట్లుంటుంది ఖాళీ. ఈ వీడియో మనం మోనాకి చూపిస్తాం, గంగు వాళ్ళ లవర్కి చూపిస్తాం అనమాట. ఆమె ఎట్లా రియాక్ట్ అవుతా చూడండి. అండ్ ఈ వీడియో హారిక దగ్గరికి ఎప్పటి నుంచో వచ్చింది, కానీ హారిక చూపించలేదు. ఎందుకంటే ఈమెను మోసం చేద్దాం అనుకుంది హారిక కూడా. అందుకే పెద్ద లొల్లి పెడతాం, పెద్ద ప్లానింగ్, పెద్ద లొల్లి పెడతాం. ఏం పెడతామమ్మా, నాకు నీకే పెడుతుండ్రు చోర పువ్వులు. గోరింటాకు పెట్టాలా? నువ్వు నాకు గోరింటాకు పెట్టు, నీకు నెత్తిలో పువ్వులు పెడుతుండ్రు అందరు. లేదు నువ్వు వేసుకున్నావు నెత్తిలో పువ్వులు అంటావు. పెడుతుండ్రు పువ్వులు, నెత్తిలో పువ్వులు పెడతారు. కానీ రేపు పెట్టుకుందామన్నా కదా పువ్వులు, ఈ రోజు అంటావు మళ్ళీ పువ్వులని. ముంగట్నే కూర్చుంటారమ్మా నమ్మక ద్రోహులు. అన్ని తెలిస్తే గానీ ఏం చెప్పరు, దొంగలు. అన్ని తెలిస్తే గానీ పక్కన వాళ్ళని మోసం చేస్తారు, ఏం చెప్పరు ఏమేం చేస్తున్నారు కథలు. నీళ్ళకైతే విడగొట్టాను కదా, మూసుకొని ఉంటావు మనకి ఎందుకని. విడగొట్టానంట, విడగొట్టేట అన్ని వేస్తూనే ఉంటది, మళ్ళీ ఏం చెయ్యను అన్నట్టు. ఫస్ట్ నిలబడండి మీరు, ఏం మాట్లాడుతున్నారు? లేవుండ్రి, నీ కాళ్ళ ప్లస్ కూర్చో. లేవుండ్రి, ఒక మాట్లాడాలి. మైదా పెట్టుకున్న ముచ్చట సీరియస్ మ్యాటర్. ఫోన్ వాడేస్తా నాకు బీ ప్లస్ లేవురు మరి పెట్టా. ఇగో నీ ఫోన్ నా దగ్గర ఉంది, నాకు నీ ఫోన్ లో ఒకటి దొరికిందా చూపిస్తా. లేవుర్రి, లేకపోతే నీ ఫోన్ కింద కొట్టేస్తాను. ఫోన్ జోలికి వస్తాను బయట చూపించుకో, మా దగ్గర ఫోన్ అని కూడా చూడ కింద కొట్టేస్తాను నేను. చూసుకో, నీకంటే మెంటల్ దాన్ని మరి మీ దొంగ లెక్కలు దాచి పెట్టుకునే లెక్కలు చంప వాళ్ళ కొడతా. నీకెందుకు తర్వాత మాట్లాడతా నేను. నా ఫోన్ తీసుకోవాల్సిన అవసరం అనేది నీకెందుకు? పనుంది నీ ఫోన్ లో దొరుకుతాయి నీకు అన్ని. ఎవరు ఏమంటారు మంది ఫోన్లు పట్టాలా, వాళ్ళ సీక్రెట్లు చూడాలా, అవన్నీ సీక్రెట్లు, చాలా సీక్రెట్లు చాలా ఉంటాయి నా ఫోన్ లో. నీకెందుకు? నీది కాదు సీక్రెట్, అంత దొరకలేనిదేమి. నువ్వు అంత ఆగం కాదు. ఏముండవు కూడా అసలు, నీ లెక్క దొంగ లెక్కలు చేసి కాదు అన్న నేను. నేనేమంటున్నా నిలబడితే చూపిస్తా. ఫ్యాన్ లేకుంటాడు, అర్థమవుతుందా? పెద్ద లొల్లైతుంది ఇప్పుడు. ఇగో నేను ఇప్పుడు వరుతున్నా అంటే నేను ఏదైనా గట్టిగా, నా దగ్గర ఏదైనా గట్టి ప్రూఫ్ ఉంటేనే వరుతా, అర్థమవుతుందా? చెప్తున్నా చూపిస్తా చూడు. ఇంకేంటి జెండు బొమ్మ తెచ్చుకుంటా. జెండు బొమ్మ కాదు, మాట్లాడుకో వస్తున్నా. ఆమెతో ఈమెతో మాట్లాడుకో కాదు, ఇది చూపిస్తే ఆమెకైతే హార్ట్ అటాక్ వచ్చినా వస్తుంది.
ముందే చాలా హోప్స్ పెట్టుకొని ఉంటుంది ఇన్ని రోజులకి వెళ్ళి. వస్తావా అమ్మ మారాని? ఇద్దరికి ఒక 2 సార్లు చూపి ఒకటేసారి చూపించేస్తా 1 to 5 అని మాట్లాడేస్తా. లొల్లి వద్దు నాకు ఇక్కడ. మీరా మేమో చూసుకుందాం. అయినా ఇప్పుడు ఆమెకు అర్థమైపోతుంది మనుషుల నిజ స్వరూపం దొరికిపోతుంది. రా మరి, నీ ఫోన్లోనే ఉంది కదా బండారం అంతా, నీ ఫోన్లోనే ఉంది. దా బాగానే పెట్టుకుంటామ్మా. నెత్తి నొప్పిలు తెప్పిస్తావు నువ్వు మాకు, నువ్వు నెత్తి నొప్పికి జెండుబాం పెట్టుకుంటుంది. నేను నా ఫోన్ తీసుకోవాల్సిన ఆయన నా పర్మిషన్ నా ఫోన్ తీసుకుంటా. ఇక మన ఇద్దరి మధ్యలో పర్మిషన్లు గిరిమిషన్లు ఉంటాయి. నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? ఉండే అంతే, నేను అట్లే డిసైడ్ చేస్తాను. ఇక నేను ఒకటి చూపిస్తున్నా చూడండి అంతే. నోరు మూసుకొని చూడండి. చూసినాక ఈమె హార్ట్ అటాక్ వచ్చి పడిపోతుంది, చక్కెర వస్తుందో ఏమైతుందో నాకు తెలియదు. ఇక ఫస్ట్ నేను అందరికన్నా ముందు మీకు చూపిస్తున్నా. ఒక వ్యక్తి ఇంకొక అమ్మాయితో వీడియో చూసేసింది కదా, అర్థమవుతుందా మీకు కూడా? చూడు. ఈ వ్యక్తి ఎవరో తెలుసు కదా, గంగు గారు అనమాట. ఇతను ఒక అమ్మాయితోని, ఇది ఎప్పుడు కాదు జస్ట్ ఎస్టర్డే, ఇది నిన్ననే అనమాట. మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాతకి సార్ అలా ఒక అమ్మాయితో బయటికి వెళ్ళిండు. ఈ క్లిప్ నీ ఫోన్లో ఉంది, అట్లా నీ దగ్గర ఉంది. కానీ తమరు వేరే మేడం గారు అనమాట, చూపియారనమాట ఇలాంటి. నా ఫోన్ లో ఉందంట, మేబీ గ్రూప్ లో వచ్చిందేమో. నేను అట్లా గ్రూప్ లో డైరెక్ట్ వచ్చినట్టుంది. రాలేదు మేబీ, నాకు తెలిసి ఈమె చూడలేదు అనుకుంటా. ఈమె స్నాప్ ఉండేది, వేరే స్నాప్ పెట్టింది, అది నేను సేవ్ చేసుకుని ఇప్పుడు ఈమె చూపించిన. నువ్వు చూసినావా లేదా నాకు తెలియదు. ఈమె చూసినా కూడా చూడాలి అని యాక్టింగ్ చేస్తుంది. ఆయన చూసినా కూడా నేను చెప్పా అట్లా ఒకళ్ళు నేను విడగొట్టాలని అనుకో. నేను ఎవరి మధ్యలో నేనే చూసుకుంటా. నేను ఎవరి జోలికి నేనే చూసుకున్నా కాబట్టి నేను వచ్చినా గెలుక్కున్నారు. మరి ఎందుకు గెలుకోవాలా? కళ్ళలో జెండుబాం పెడతా నేను కూడా పెడతా. ఇప్పుడు ఆమె జెండుబాం అవసరం లేదా, మాకు ఆటోమేటిక్ ఏర్పు వస్తుంది. ఇప్పుడు చూసింది కదా, కానీ కనిపించిందా? నాకు చాలా నమ్మకము, నా కోసం సెకండ్స్ లో వచ్చేస్తాడు అన్నావు కదా. ఫ్రెండ్ కదా. ఫ్రెండా? ఫ్రెండ్ కి అన్నం కూడా తినిపిస్తారా? తినిపిస్తారు. అవునా? నువ్వు తినిపించలేవేమో చాలా మందికి. ఎందుకు పుల్లలు పెడుతున్నావు? అవసరమా? గమ్మున ఉన్నాం కదా. నువ్వు మాట్లాడ గమ్మున ఉంటావంటే నువ్వు గమ్మున ఉన్నావో నాకైనా పడది. పడకపోతుందా? తప్పంతా నాదేలే చూపించు. ఫోన్ చేయి. అసలు ఆ స్నాప్ నాకు కూడా రాలేదు, ఎందుకంటే నేను నీకు చూపించేస్తాను భయం. నీకే భయపడాలా? ఏ ఫోన్ చేయి. దొంగలే కలిసి తెలిసి కూడా తెలియనట్టు యాక్టింగ్ చేసింది అమ్మ హీరోయిన్. ఎవరు? నేను చూసినా నేను చెప్తున్నా, చూసినా నేను చూపియా, చూడకపోయినా నేను చూపియా. నీ ముందే కాల్ చేద్దామా? కాల్ చేద్దాం కానీ కొంచెం కూడా ఏం అనిపిస్తలేదు. ఆయన వేస్ట్ ఫెలో, నీకు తెలుస్తలేదు. ఆయన ఇట్లా మస్తు మొత్తం తిరుగుతాడు. ఫోన్ తీసుకొని ఆ పిల్ల ముఖం మీద స్మైల్ బొమ్మ పెట్టింది అక్క. ఎందుకంటే అట్లా ఒక అమ్మాయి ముఖం నేను రివీల్ చేయాలి, ఎవరో తెలియదు. అట్లా ఎవరు ప్రైవేట్ స్పేస్ డిస్టర్బ్ చేయదు. కానీ ఇట్లా తిరుగుతుంటే మోసం చేస్తాను చెప్తాను నీ మంచి కోసం. మరొక కాల్ ఇక్కడ కాల్ అవుట్ ఆఫ్ కవరేజ్ అయ్యే కదా. హలో హలో, ఎక్కడున్నావు? ఎవరా? ఎవరేంటి? మనసా మన్నించమంటూ హలో, నేను గుర్తులేనా? మరి ఎవరంటున్నావు? షాక్ లో ఉండకు, మాట్లాడు. ఆయనకు వేరే కాల్ ఉంది, మళ్ళీ కట్ చేసేస్తాడు. ఎక్కడున్నా నువ్వు? లేదు, ఇంకో అమ్మాయితో కాల్ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు బిజీ వచ్చింది నాకు కాల్? ఇప్పుడు బిజీ ఎందుకు వచ్చింది అంటున్నా. ఎవరితో మాట్లాడుతున్నా? ఎవరిని అడగను ఏమైందని. నేనేది చచ్చిపోతే మాట కదా, నేను దుంకి ఇప్పుడే చచ్చిపోతాను. దొరికినాక నేను ఎట్లా గుర్తుంటాడు? నీకు వేరే వాళ్ళు దొరికిన తర్వాత నేను ఎట్లా గుర్తుంటాను?
ఇంకొక కాదు భయ్య స్పందన నువ్వు ఎవరితో అమ్మాయితో ఉంటే ఆమెకు వచ్చి ఊపిచ్చింది అన్ని పుల్లలు పెడుతుంది. నేను చూపించడం కాదు, ఆయన నొక్కుంటు కదా వేరే కాళ్ళు ఉన్నా అని వేరేతోని తెలుసుగా బదులు రాదని మళ్ళీ సావు ఆయనకి సిగ్గుంటే కదా అసలు. నా ఫోన్లకి ఎందుకు చేస్తున్నా ఆయన ఫోన్ ఇప్పుడు కలుస్తుంది. మ్యూట్లో ఎందుకు వేస్తున్నావు? మ్యూట్లో ఎందుకు వేస్తున్నా అంటే మనం మాట్లాడి తిన్నావాడా పిచ్చి వేసిందా? ఎందుకు సంసారాలు? హలో, ఎందుకు కాల్ కట్ చేసినా నువ్వు? నమ్మదు తిరిగి రావని నేను వెళ్ళినా చెప్పకుండా స్పందన తీసుకొచ్చిందా? నేను వెళ్ళిపోతే నువ్వు రావా? కాలం కాదు సాయమే మానదు ప్రేమ. ఫస్ట్ మెయిన్ మ్యాటర్ చెప్పు. నేను వెళ్ళిపోయినాక కొత్తలతో తిరుగుతున్నా కదా బాగా అన్నాడు. చెప్పు అది తెలియదు దాన్ని ఎక్కిస్తున్నామని ఒక పెద్ద మ్యూట్ చెప్తా మీకు నోట్లే చెప్పమ్మా మాట్లాడు. చూసినావు కదా బాధ అనిపిస్తలే. ఆ అమ్మాయి ఎవరు? అస్సలు కాదు న్యాయమే. ఏమైంది ఎన్నిసార్లు కట్ చేస్తాడు అట్లా గలీజ్ వచ్చి? నేనైతే మంచి కోసం చెప్పిన ఇన్లే ఇప్పుడు బాధపడుతుంది. ఇలా నిన్నుండనీదే లోకం యథేచ్ఛగా పడుతుందా లేదా కూడా తెలుసలే. ఆమె ఇంకా కూడా ఏమనుకుంటుంది ఫ్రెండ్ అనుకుంటుంది హీరోయిన్. అందరు నీ లెక్క మిస్అండర్స్టాండింగ్ తో ఉండరు కదా స్పందన. అందుకే కదా నువ్వు ఎవరు అన్నారు. హలో, ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు నువ్వు? చెప్పమ్మా తల్లి వెళ్ళిపోయినా అట్లా అయిపోతుంది. మన కాల్ కట్ చేస్తా అంటావు. ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి? ఏమో ఎక్కడికి వెళ్ళినావు కదా, వీడియో వచ్చింది చూపిస్తున్నారు నాకు. వీడియో రెస్టారెంట్ లో అది కూడా తినిపించుకుంటున్నారు కదా. ఆ పిల్లకి ఇయ్య నేను సీదా వీడియో ఉంది, వీడియో చూపించిన. మాట్లాడు. వెళ్ళిపోతోంది ప్రాణమే కనబడుతో. ఏం చేస్తున్నావు? చేయకుండా రాదు అసలు. అయ్యే ఏడుస్తుంది. చంప ఎట్లా తెలుసా చేసినంత వేసి అడుస్తుంది తిప్పుతుంది అని అన్న కన్నీటి జ్ఞాపకమే ఆమెకి బతికించని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ పిల్ల వాళ్ళ ఫోన్ చేస్తలే మాట్లాడుకుంటారు కూడా. ఇప్పుడు వచ్చి గెలుకుతున్నావు. మాట్లాడుకుంటలేరు కదా. ఇప్పుడు ఫోన్ చేస్తే నువ్వు ఎవరని ఎట్లా అన్నాడు? అవును బాధలు ఉండన్నాడేమో. బాధలు పోయినందుకు బాధ అనిపించదు. ప్రేమని ఉసిరేసింది మౌనమే. ఒకసారి కూడా ఫోన్ చేయకపోతే అనిపించదు. అట్లా కూడా అనుకోవచ్చు కదా పాజిటివ్ గా. ఎందుకు ప్రతిదీ నెగిటివ్ గా థింక్ చేస్తావు? సెంటిమెంట్ ఫ్రెండ్ ఎక్కడ వరకు సపోర్ట్ చేయాలి అక్కడ వరకే సపోర్ట్ చేస్తా. ఇగో పోనీ తిరుగుతే నీకు నచ్చిన వాళ్ళు వేరేతో తిరుగుతూకుంటావా? అట్లా తిరగారు. సరిగా నాకు నచ్చిన వాళ్ళు ఇగో నాకు చెప్పకుండా తిరుగుతే తిరగని నేను పట్టించుకోను. నీళ్ళక పుల్లలు ఉంటే ఇగో ఏ పోనీ మౌన అన్నమాట నువ్వు నమ్ముతే వేస్ట్ అని బాగా కనబడవా కన్నీరై మిగిలిన అదలు కోపంలో ఉండు. ఎందుకంటే వద్దు సెట్ కాదు మీకు. నేను చెప్పిన కోపంలో వదిలేసి చెప్పే విధానం కాదు, మంచి విధానంగా చెప్పడం నేర్చుకో. వద్దు ఇది ఇట్లా చెప్పే గలీజ్ అయినావు. నీ వల్ల నేనైతున్నా. నా విధానంగా చెప్పు. పోనీ మౌనాయికో ఎవరికన్నా బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఉన్నట్టు ఒక 2-3 days నువ్వు ఉండి ఫ్రీగా ఉండి ఇట్లా వచ్చేసినావు కదా. ఒకసారి కూడా ఫోన్ చేయకపోతే బాధ అనిపిస్తుంది. పక్కన ఉన్న ఫ్రెండ్ అని ఉండని ఇట్లాంటి వాళ్ళు ఉంటే అట్లా పుల్లలు పెడతారు. అర్థమైందా? చెప్పేసినా కదా ప్రాంక్ అని చెప్పి నీకు వచ్చి నిమ్మలంగా చెప్పినా కదా. ఇట్లా వీడియోలు తీసానంటే సరే ఆ వీడియో ఎప్పుడుగానే ఉండొచ్చు కదా, నీకంటే ముందని ఉండొచ్చు కదా. ఎస్టర్డే అని ఉందేమో కానీ పాత వీడియో ఉండొచ్చు కదా. అట్లా థింక్ చేయొచ్చు కదా. ఆయన ఏదో బాగా ఏమైంది ఇప్పుడు?
ఇప్పుడు ఏడవకి ఏడ్చినా ఏం చేసి ఏం ఫైదా? ముందే చెప్పిన వద్దు సెట్ కావు మళ్ళీ బాధపడతారు. ఇక పోనీ అయ్యిందిగా అయిపోయింది ఎట్లో మీరు మాట్లాడుకుంటలేదు కదా, ఎవరి దారిలో వాళ్ళు ఉంటే అయిపోతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు స్పందన, ఎవరి దారిలో వాళ్ళు. ఆయన చేయట్లే ఈమె ఆయన చేయట్లే. ఆయన అంటుండు కూడా పోయినప్పటి నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు తెచ్చి చూపించి ఫోన్లు చెప్పించి అవసరమా? నాకు చూపించాలనిపించింది చూపిస్తామమ్మా నీకెందుకు? ఎందుకంటే ఈమె కూడా నా ఫ్రెండే. ఈమె అట్లా పిచ్చిదానిలాగా నమ్మే మెంటల్ ఆమెలాగా ఊరుక ఆయన ఆలోచనలు ఉంటున్నావా నువ్వు? ఉంటేనే కదా గంగు రాలేడా అని మనం చూసినప్పుడు కూడా గంగుని అడగలే కాదు. ఆయన ఇప్పుడు నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్నా. సరే ఇగో నమ్ము నమ్మకపో వద్దులే. ఇప్పుడు ఎదటి వాళ్ళ మాటలు నువ్వు డెసిజన్ తీసుకోకు. నీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడు, లేకపోతే అన్నిటికీ ఫేస్ చేయగలితేనే ఉండు, లేకపోతే వద్దు. చూద్దాం ఇంకా ఏమైనా వస్తే వచ్చినా రాకపోయినా మన మీద ఉంటది మోనా. నీకు నచ్చితే నువ్వు గుండు ఐ మీన్ ఫ్రెండ్షిప్ లాగానన్నా ఏదో ఒకటి లేదు. మాట్లాడుకుంటలేరు కదా, అట్లా ఉండండి. డిస్టెన్స్ పెట్టేసుకున్నారు కదా, ఉండండి. ఒక్క నిమిషం చూపించే విధానం ఎట్లుంటది, అసలు ఎట్లుంటది చెప్పే విధానం ఎట్లుంటది? వద్దు మోనా, ఇది మంచి పద్ధతి కాదు. ఆయన ఇట్లా తిరుగుతారు, ఆయనది వేరా నీది వేరా, వద్దు సెట్ కాదని అట్లా చెప్తావా? చూడు మొత్తం ఒక మనిషిని ఇట్లా బిడగొట్టేసాలి అట్లా చెప్తుంది. చేసే గాయం మార్చలే పెట్టుకుంటున్నామె నీ పైన పెట్టుకొని ఆమె మంచి కోసం చెప్తున్నా. పగ నా మీద పెట్టుకుంటా కదా, నాకే బాధ అనిపిస్తుంది. నా మీద పగ పెట్టుకుంటా. నన్నేమన్నా ఏమనుకున్నా ఈమె ముందు నుంచి అన్న చెప్తుంది వీళ్ళ మంచి కోసమే. నేను కూడా ఈమె అన్నట్లే. అది చెప్పే విధానం ఎట్లుంటుంది అంటే రఫ్, కొంచెం కోపం ఎక్కువ. అందరికీ ఉంటుంది స్పందన, ఎవరికి బిహేవియర్ అట్లా ఉంటా అంటే అది మీ ఇంట్లో నడుస్తుంది, బయట నడవదు. నీ ఇంట్లో పడితే మా బయట పడదు, బయటలోకి నచ్చదు. ఒకరి ఇంటికి వచ్చి ఒక పిల్లని ఏడిపించి అవసరమా? చెప్పే విధానం ఎట్టుంటా? అసలు వీడియో పెట్టాల్సిన అవసరం ఏంది? అంటే ఒక్కొక్కసారి నీకు ఒక ఫ్రెండ్ లా చెప్తున్నా, ఎందుకు అన్నిట్లో బ్యాడ్ అవుతున్నావు నువ్వు? నేనే బ్యాడ్, అందరికి నేను ఒక మెంటల్ దాన్ని, బ్యాడ్ దాన్ని, గలీజ్ దాన్ని నేనే. ఏమన్నట్టే ఒక ఫ్రెండే ఉండొచ్చు కదా. నువ్వు ఫ్రెండ్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు స్మైల్ బొమ్మ పెట్టినావు? ఇగో ఎందుకంటే ఫ్రెండ్ అయినా ఎవరైనా ఆ ప్లేస్ లో నువ్వున్నా కూడా స్మైల్ బొమ్మ పెడతా, అట్లా చూపించాలి ముఖాలు. నేను అన్నట్లే ఎవరైనా ఉండొచ్చు కదా. ఇప్పుడు అమ్మాయి టాపిక్ అడిగితే ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తారు ఫోన్ చేసి? అసలు ఆ టాపిక్ డిస్కస్ చేస్తలేడే ఆమె అడుగుతుంటే నేచర్ తెలుసు ఎట్లుంటది, ఏం లేదు. అది ఈమెకు తెలుసో తెలీదు అయినా వీళ్ళు మాట్లాడుకుంటలే. గమ్మునున్న మధ్యలో మళ్ళా తీసుకొచ్చిన ఉన్నాను. నువ్వు ఎట్లుండాలా? నీ ఫ్రెండ్ అన్నప్పుడు నువ్వు నీ పద్ధతిలో మీరు మాట్లాడుకోవాలా. మళ్ళీ ఆయన ఎందుకు మధ్యలో తీసి ఆయన రెచ్చగొట్టి ఈమె నేర్పించి ఇవన్నీ ఎందుకు అంటున్నా స్పందన? నువ్వు గలీజ్ అవుతున్నావు ప్రతిసారి, నీకు అర్థం అవ్వట్లేదు చెప్తుంటే. అదే అందరు ఈమెను అంటున్నాను కాదు, ఎవరో పర్సన్స్ వల్ల మనం ఎందుకు గలీజ్ కావాలా? ఒకప్పుడు ఉన్నామేమో, మనం కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఏమంటారు ఒరేసుకున్నాం, కానీ మంచి కోసం ఆలోచిస్తున్నాం కదా. మనకు కూడా మన గురించి అర్థమైంది కదా. ఇప్పుడు ఏడ్చినా ఏం ఫైదా లేదు. ఇగో మోనామ్మకు ఘనంగా చూపియాలనుకుంది అంటే అంతే. ఆమెకి ఏంటంటే కొంచెం ఈమెకి మెంటలా పిచ్చిదా అర్థం కాదు. అదేమైనా ఉంటే ఒకసారి ఆలోచించేది ఒక సెకండ్. ఇట్లా బడబడి ఒకప్పుడు నేను కూడా అట్లా ఉండే, కానీ ఏదైనా సైలెంట్ గా ఉండి సైలెంట్ గా చేయాలా. ఇగో ఈమె నా ఫ్రెండ్, ఆయన నా ఫ్రెండ్. ఆయన ఎట్లా నేచర్ అంటే జస్ట్ ఫ్రెండ్ లా ఉంటాడు. మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. అట్లంతా మంది ఫ్రెండ్స్ ఉంటే ఈ రిలేషన్ లో గొడవలు అయితే రాదు. ఫస్ట్ థింగ్ ఏడవడం ఆపేసుకో. ఏడుస్తే వస్తాడు, ఏడవకపోతే రాడు. నీకు అంత ప్రేమ ఉండుంటే ఆయనకి, ఆయననే వచ్చేవాడుగా మాతో. మేబీ మేము చెప్పలేమేమో. సరే మేము వచ్చినామని తెలుసు కదా, నేను వీడియో తీసి పంపించిన కదా, వచ్చేవాడేమో, ఒక ఫోన్ అనే చేసేవాడేమో, చేయలేడు కదా. సరే వదిలే, ఆయన కూడా డిస్టెన్స్ పెట్టాలనుకుంటున్నా, నువ్వు కూడా పెట్టాలనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నువ్వేమో ఇక్కడ ఉండి స్టడీ చేయాలనుకుంటున్నావు, ఆయన వీడియోస్ అక్కడ నీకు నచ్చవు, ఆయనకి నచ్చవు, అవన్నీ పెద్ద కన్వర్సేషన్ ఎందుకు? ఎవరి దానిలో వాళ్ళు ఉంటే మంచిది. ఆయన ఎవరి దానిలో వాళ్ళే ఉన్నారు గైస్. వీళ్ళు మాట్లాడుకోవట్లేదు పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
వాళ్ళు మాట్లాడుకుంది. ఇప్పుడు ఫోన్ చేపించేదో ఆ పిల్ల కోపం వచ్చి ఈ మీద చోటైంది కాబట్టి చేసింది. ఇప్పుడు ఆయన కూడా అంటున్నాడు, అందుకని మాట్లాడట్లేదు, కట్ చేస్తుండు. ఆయన ఏమంటారు మాట్లాడని చెప్పిండంటే మాట్లాడు, చేయనంటే చేయడు ఆయన. ఏడు సేమ్ వచ్చేది లేదు, కూల్ అయితేనే ఉంటాయి ఇట్లాంటి. నువ్వు అనేది కూడా నిజమని అనిపిస్తుంది స్పందన నాకు కూడా. గంగుతో ఈ రోజు నుంచి నేను మాట్లాడితే చూడు నీతో ఇప్పుడు నుంచి చెప్తున్నా, ఈ వీడియోలోనే చెప్తున్నా. ఏమన్నా అనుకో, నా స్టడీ నేను చూసుకుంటా అంతే, ఇంకేమన్నా అవ్వాలి. ఉంటది కదా ఇన్ని రోజులు ఉన్నప్పుడు మాట్లాడినంత మంచిగా మాట్లాడండి నాతో అనిపిస్తుంది కదా ఎవరికన్నా. కొన్ని బాధ అనిపిస్తుంది కాబట్టి నేను నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నా. అది ఎవరు కాదనమాట, హారిక వాళ్ళ ఫ్రెండ్. అరే మర్చిపోయినావా? ఆమె ఎవరు తెలుసా నీకు? నీ ఫ్రెండ్. కానీ ఏంటంటే గంగు కూడా పరిచయం ఆ ఫ్రెండ్. పేరు చెప్తా, పేరు దగ్గర టిటి అని. నీ ఫ్రెండ్ దేవి. గుర్తుపట్టావా? బట్టలు కూడా గుర్తుపడతలేవు నువ్వు, పిచ్చిదా నాకు అర్థం కాదు. కానీ ఏంటంటే గంగు ఇంకా ఆమె కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు తిండికి బయటికి పోయారు. తినని కాదు, అప్పుడప్పుడు తీస్తాం కానీ మేము పెట్టుకోము అసలు. అది నువ్వు తీయలేను, వాడలేవు, నేను ఆడలేను. జస్ట్ ఆ వీడియో వేరే వాళ్ళు తీసి పంపించి. పిచ్చిదాని స్పందన అట్లా చెప్తారు ఎవరన్నా? నేను నిజం అనుకోవట్లేదా? ఆడుకుంటున్నారు ఇప్పుడు ఇద్దరు ఆలోచనలో పోయి మెంటల్ కొట్టుకుంటారు. మీరు కొట్టుకుంటారు. ఎవరన్నా చేస్తారా అసలు? మనం ఇట్లా చేస్తాం, ఇట్లా పెద్ద పెద్ద లొల్లి పెడతాం. మీరు చిన్న చిన్న జస్ట్ ఏదో నాతో పెట్టిన అది కూడా నేను చాటింగ్ నన్ను నమ్మలేనే. అది అట్లాంటిది నా దగ్గర ఇప్పుడు ఇట్లా వీడియో దొరకంగా కన్నీళ్ళు వచ్చేసి నేను ఏడుస్తూనే ఉంది. మజా కన్నా అట్లా కాదు, ఆయన మంచిగా మజాగా ఆడకూడదు స్పందన, లైఫ్ అది. లైఫ్ కదా, తిన్న విషయంలో కూడా నా మెటల్ కూడా లైఫ్ కదా. ఎట్లా అయింది అందుకనే అతను పెట్టుకోకు. రివర్స్ స్టార్ట్ చేసి ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే కూడా చేస్తాం. అలా అవసరమా? వదిలేసుకోండి. అందుకే ఇలా చిన్న పిల్లలు తిరుండే నా రివెంజ్ ఇట్లా కళ్ళలో నీళ్ళు తీసుకొచ్చిన నా రివెంజ్ అర్థమవుతుందా? అంతే. ఎవరన్నా అదంటారు ఎమోషనల్ తో ఆడుకుంటే ఎవరికైనా కన్నీళ్ళు వస్తున్నాయి, అట్లా ఎమోషనల్ తో ఆడుకో. ఎమోషనల్